దివ్యపై భరణి ఫైర్. ఫస్ట్ టైం ఇలా. భరణి ఒంటరిగా బెడ్ మీద ఉన్నప్పుడు దివ్య అక్కడికి వెళ్ళింది. మాట్లాడొచ్చా ఒక్క నిమిషం అని అడగగానే ఏం మాట్లాడుతావు చెప్పు అంటూ భరణి ఫైర్ అయ్యాడు. ఎందుకంత కోపంగా చూస్తున్నారు అని దివ్య అడిగితే ఏం మాట్లాడుతావు చెప్పు అని మళ్ళీ అదే టోన్లో అన్నాడు భరణి. దీంతో అరిచినందుకు సారీ చెప్దామని వచ్చాను అని దివ్య అంది. ఇది ఫస్ట్ టైమా నువ్వు అరిచింది అని భరణి అడిగాడు. నా మీద సీరియస్ అవుతారేంటి, జరిగింది చూసారా అని దివ్య అంది. కాదు, నువ్వు ఫస్ట్ టైమా అరిచింది, నువ్వు పాయింట్ రైజ్ చేస్తావు, తనేదో మాట్లాడుతుంది, నేనెందుకు స్టాండ్ తీసుకోవాలి దాంట్లో అంటూ భరణి ఫైర్ అయ్యాడు. మీ పేరు వచ్చినందుకు అని అనగానే పేరు వచ్చినప్పుడు నేను తర్వాత తనతో మాట్లాడతాను, అక్కడ సంబంధం లేదు కదా అని భరణి అన్నాడు. దీంతో సారీ అంటూ అక్కడి నుంచి దివ్య వెళ్ళిపోయింది. నాకు ఆయన్ని చూస్తే భయమేసింది. తర్వాత కెప్టెన్సీ రూమ్ దగ్గర కళ్యాణ్ రాగానే భరణి గురించి మాట్లాడింది దివ్య. ఊరికే మాట పడుతున్నాను కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే నేను తీసుకోను, అందుకే ఇక లైట్ తీసుకున్నా. సడన్ గా అరిస్తే ఇలా షాక్ అయ్యాను కానీ నాకేంటి అంటూ దివ్య అంది. కాసేపటికి ఇమ్ము రాగా మళ్ళీ భరణి టాపిక్ తెచ్చింది దివ్య. ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ లో నా పేరు ఆ అమ్మాయి అంత బహిరంగంగా చెప్పినప్పుడు లేచి చెప్పాలి కదా, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని. ఇక్కడ స్టాండ్ తీసుకోండి మీరు అని చెప్పాను, దానికి కూడా నేను మళ్ళీ వెళ్ళి సారీ చెప్పాను, అనవసరంగా అరిచానని. మా మమ్మీ డాడీ చూస్తే కూడా నాకు భయమే లేదు ఇమాన్యుల్, ఎప్పుడు అంతా. కానీ ఆయన కళ్ళల్లో ఇప్పుడు కనిపించినంత తట్టుకోలేకపోయాను. ఇక సారీ చెప్పి నాకు ఆయన అన్నయ్యే కావచ్చు, కానీ నేను బయటికెళ్ళి చూసుకుంటా రిలేషన్. ఆయన ఇలా మాట్లాడితే నేనేం ఊరుకోను అంటూ దివ్య అంది.